బాక్సాఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సలార్ భారీ ఎత్తున శుక్రవారం రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా సినిమా 2 ట్రైలర్స్ ను చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్ సినిమా కథ ఏంటి, టోటల్ గా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఉగ్రం సినిమా కథని పోలి ఉంది అనేది అందరిలోనూ రేకెత్తించిన అనుమానాలని చెప్పవచ్చు. చాలా మందికి అదే అనిపించగా ఈ విషయం ప్రశాంత్ నీల్ దాకా వెళ్ళగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా సినిమా కథ పాయింట్ ఉగ్రం ని పోలి ఉంది అన్న ప్రశ్నకు ప్రశాంత్ నీల్ ఆన్సర్ ఈ విధంగా ఇచ్చాడు. ఉగ్రం సినిమాని భారీ ఎత్తున ఆడియన్స్ నడుమ థియేటర్స్ లో చూడాలని అనుకున్నాను, కానీ 2014 టైంలో సినిమా రిలీజ్ అయినప్పుడు అది అంతగా నిజం కాలేదు. తర్వాత సినిమాకి మంచి పేరు వచ్చినా ఆ కథకి ఉన్న పొటెన్షియల్ దృష్ట్యా అందులో ఇంకా చెప్పాలి అనుకున్న పాయింట్స్ ను నేను సరిగ్గా చెప్పలేకపోయానని, ఆ సినిమా కేజీఎఫ్ రేంజ్ రీచ్ ను సొంతం చేసుకోవడానికి అర్హత ఉన్న కథ అని ప్రశాంత్ నీల్ చెబుతూ, అందుకే సలార్ సినిమా కథ పాయింట్ గా ఉగ్రం కథను ఎంచుకున్నానని, కానీ ఇక్కడ ప్రభాస్ రేంజ్ కి తగ్గ మార్పులు చేర్పులు చేశామని, అలాగే పృథ్వీరాజ్ కి సెట్ అయ్యే విధంగా సినిమాలో మార్పులు ఉంటాయని, 2 సినిమాల కథలు నేను ఇచ్చినవే కాబట్టి సలార్ చాలా మంది ఆడియన్స్ కి రీచ్ అవుతుందని నమ్ముతున్నానని చెప్పుకొచ్చాడు ప్రశాంత్ నీల్. దాంతో ఓవరాల్ గా ఎన్ని రోజులు ఉగ్రం సినిమా కథని సలార్ కథ పాయింట్ అంటూ లీక్స్ వచ్చినా ఎప్పటికప్పుడు ఆ వాటిని ఒప్పుకోకుండా ఉన్న డైరెక్టర్ అలాగే టీం ఇప్పుడు ఎట్టకేరకు కథ పాయింట్ ఓవరాల్ గా ఉగ్రం ని పోలి ఉన్నప్పటికీ అందులో ఉన్న డెప్త్ ను అలాగే ఆడియన్స్ కి నచ్చే విధంగా చేసిన మార్పులు అన్ని కలుపుకొని సలార్ సినిమా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తుందని, ఖచ్చితంగా ఆడియన్స్ ను ఈ సినిమా ఆకట్టుకునే అవకాశం ఎంతైనా ఉంటుందని ధీమా వ్యక్తం చేశాడు ప్రశాంత్ నీల్. ఓవరాల్ గా ఉగ్రం సినిమాను చూసిన వాళ్ళు తక్కువే కాబట్టి సలార్ సినిమా బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.